ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ కి కూడా కంప్లైంట్లు చేశారు. రీసెంట్ గానే ఎన్నికల బృందం ఏపీలో పర్యటించినప్పుడు కూడా వారితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక విషయం సంచలనంగా మారింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల అక్రమాలపై కేసులు నమోదు కాగా ఎపిక్ కార్డుల అక్రమ డౌన్లోడ్ కేసులో కూడా 3 కంప్యూటర్ ఆపరేటర్స్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో వారితో పాటు పోలింగ్ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీస్ యంత్రాంగంపై సైతం వేటు పడబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆర్ఓగా నిధులు నిర్వహించిన ఐఏఎస్ గిరీష్ పై వేటు పడగా మరో 18 మందిపై వేటు పడబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో పోలీసుల శాఖల నుంచి అధికంగా 16 మంది ఉన్నారని తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో ఎపిక్ కార్డులు ముద్రించిన ప్రింటర్స్ పై దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే క్రిమినల్ కేసులు కూడా నమోదు కావడంతో ఎవరి మీద వేటు పడుతుందో అన్న భయం అధికార యంత్రాంగంలో నెలకొంది. చేశారు వాడు వెనకాల సీరియల్ వేశారు. ఈ సీరియల్ నెంబర్లంతా ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ డే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సీరియల్ వెనకాల చూసారా, మీరు బాగా గమనించవచ్చు. ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం గురించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, దొంగ ఓట్ల వ్యవహారం గురించి అయితే ఇరు పార్టీలు కూడా ఆల్రెడీ ఈసీకి ఫిర్యాదు చేశాయి. అయితే ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా 35,000కు ఎపిక్ కార్డు అంటే ఓటర్ కార్డులను తిరుపతి నగరపాలక సంస్థ అప్పట్లో కమిషనర్గా ఉన్న గిరీష్, అప్పట్లో ఆయన తిరుపతి ఉప ఎన్నికలకు ఆర్ఓ కూడా పనిచేశాడు. ఆయన లాగిన్ నుంచి 35,000 ఎపిక్ ఓట్లను డౌన్లోడ్ చేశారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించి ఆయన్ని సస్పెండ్ చేసింది. అదేవిధంగా పోలింగ్ రోజు ఏదైతే విధుల నిర్వహణ సందర్భంగా దొంగ ఓట్లు వేస్తున్నప్పటికీ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని అప్పట్లోనే ఎన్నికల కమిషన్తో పాటు హైకోర్టుకు కూడా అప్పట్లో పోటీ చేసిన అభ్యర్థులు వెళ్ళారు. వారిలో ఏదైతే బీజేపీ నుంచి పోటీ చేసిన రత్నప్రభ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఫిర్యాదు చేశారు. అయితే కోర్టులో ఈ కేసు వీగిపోయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఈ కేసు మీద విచారణ కొనసాగించింది. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఎంపికైన తర్వాత వెంటనే పురంధేశ్వరి పూర్తి స్థాయి ఆధారాలతో ఎన్నికల కమిషన్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మొత్తం 35,000 పైగా దొంగ ఓట్లు డౌన్లోడ్ అయినట్లు గుర్తించింది. ఆ ఓట్ల గురించి విచారణ చేయమని స్థానిక ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ అడ్రస్ల ప్రకారము ఆ ఇళ్లకు వెళితే 39,900 ఓట్లు పైగా అడ్రస్లు లేవని కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల ఫిర్యాదు మేరకు, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఫిర్యాదు మేరకు 3 తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న 3 ఆ కంప్యూటర్ కాంట్రాక్ట్ ఆపరేటర్లపైన కేసు నమోదైంది. ప్రతాప్ నాయక్, విజయ్ కుమార్, శివకుమార్ అనే వారి పేరు మీద కేసు నమోదైంది. అయితే ఎపిక్ కార్డులు 35,000 ఎపిక్ కార్డులు కింది స్థాయి సిబ్బంది డౌన్లోడ్ చేసి వాటిని మార్పింగ్ చేసే ధైర్యం ఉంటుందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనిపైన మాట్లాడడానికి మనతో బీజేపీ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు కింది స్థాయి సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్లు ఈ విధంగా డౌన్లోడ్ చేసే అవకాశం ఉందా సార్? ఒకటి రాజు తలుచుకుంటూ కొరడా దెబ్బల సామెత ఏదంతో ఈరోజు మేము గతంలో చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు కాదు చాలా రోజులు చెప్తున్నాం, ఇది పెద్ద స్కాము. అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల ఒత్తిడితో చేశారని చెప్పి 3 సంవత్సరాలు మేము అంటున్నాం. 3 సంవత్సరాలుగా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర వచ్చింది. ఇప్పుడు కూడా ఆ ఓట్లు ఇంకా అలానే ఉన్నాయి. ఆ ఓట్లు ఇప్పుడు ఇంకా 10,000 యాడ్ చేశారు. 50,000 దొంగ ఓట్లు తిరుపతిలో ఉన్నాయి. ఒక ఆఫీసులో పనిచేసే అటెండర్ కానీ లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ కానీ అంత ధైర్యం చేస్తాడా? అంత దమ్మున్న వాళ్ళకి అధికారం తెలియకుండా గిరీష్ ఎవరైతే ఉన్నారో సస్పెండ్ అయ్యాడో అతనే కాదు, అతని వెనకాల ఉన్న అప్పట్లో అసిస్టెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు అందరూ పెద్ద చేతివాటం. అప్పుడున్న అధికార పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నలో ఇవన్నీ జరిగింది. మొత్తం ఎలా చేశారంటే 39,000 దొంగ ఓట్లు అంటే అది చిన్న విషయం కాదు సార్. అది నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలుగు రాష్ట్రాల చరిత్ర దొంగ ఓట్లు కేంద్రం తిరుపతి. ఆ రోజు మేము ఎన్నికలకు ఓట్లాడిన పోతే ఒక్కొక్కటి చేతులు 4 ఓట్లు 5 ఓట్లు ఉన్నాయి. ఎక్కడిరా అంటే ఇచ్చినారు, ఏమని చెప్పారు, అందరూ కడప, రాజంపేట, కోటూరు నుంచి వచ్చారు, ఎవరు తిరుపతిలో లేరు.
కాబట్టి మేము ఒకటే అంటున్నాం, ఇది పెద్ద స్కాము. ఇప్పుడు ఈ తిరుపతి జాబితాని మీరు దయచేసి విడుదల చేయదే చెప్తున్నాం. ఇప్పట్లో విడుదల తుది జాబితాని ఒక 10 రోజులు 15 రోజుల సమయం తీసుకోండి, మళ్ళీ వెరిఫికేషన్ చేయండి, మీకు మళ్ళీ 30 నుంచి 40 ఓట్లు దొంగ ఓట్లు దొరుకుతాయి. అసలు ఆ రోజు మీరు చాలా మందిని నా దొంగ ఓట్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. పోలీసులు అప్పుడు మీతో ఏమన్నారు? సార్ పోలీసు దొంగ ఓట్లు వేయించారు దగ్గరుండి, పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లు వేయిస్తే అడిగితే ఎవరు పట్టించుకోలే. కానీ మేము అన్ని పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ గట్టిగా పోరాడితే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు, కేసు నమోదు చేశారు. ఆ కేసులో భాగంగానే విచారించినప్పుడు ఎన్నికల సంఘం ఇప్పుడు సీరియస్గా తీసుకుంది. కానీ ఇంకా ముద్దాయిలు ఉన్నారు. ఇప్పుడున్న కమిషనర్ కానివ్వండి, ఇప్పుడున్న కొంతమంది కార్యాలయ సిబ్బంది కానీ వీళ్ళందరూ చేతి వాటం ఉంది. దీన్ని ఇంకా ఎంక్వైరీ చేయాలి, పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయాలి. నాయకుడు పాత్ర ఉంటుంది అనుకుంటారు ఇక్కడ తిరుపతి వరకు? తిరుపతి స్థానిక శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి కానివ్వండి, మొత్తం ఇప్పుడు ఎన్నికలు మొత్తం పెద్దిరెడ్డి రామచంద్ర గారికి ఇచ్చారు. మొత్తం ఎలక్షన్ మొత్తం ఆయన చేతుల్లో ఉంది. ఆయన పర్యవేక్షణలో మొత్తం జరిగింది. ఎంపీ గురుమూర్తి గెలిచాడు. నిజంగానే ఎంపీకి అంత చిత్తశుద్ధి ఉంటే మనం గెలిచి దొంగోట్లను చిత్తశుద్ధి రాజీనామా చేసేది న్యాయంగా. నేను దొంగోట్లతో గెలిచాను, నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చేస్తే కనీసం ప్రజల్లో సానుభూతి ఉంటుంది. రేపు పోటీ చేశాను నీకు. కాబట్టి ఒకటే సార్, ఇది పెద్ద సిబిఐ ఎంక్వైరీ చేయాలి దీని మీద. ఇంకా అనేక మంది ఉన్నారు, అందరూ అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి. లేకపోతే రేపు జరగబోయే 3 నెలల ఎన్నికలు చేయలేము తిరుపతిలో. ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, 40 నుంచి 50,000 దొంగ ఓట్లు ఉన్నాయి. దయచేసి ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోండి. మీరే సస్పెండ్ చేశారంటే ఇన్ని ఓట్లోనే మీ దృష్టి కూర్చుంటాయి. కాబట్టి అవన్నీ తొలగించండి, తర్వాత ఎన్నికలకు వెళ్దామని డిమాండ్ చేస్తాం. మీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ ఎన్నికల కమిషన్ కలిసి తిరుపతి జిల్లా ముఖ్యంగా చంద్రగిరితో పాటు తిరుపతి ఈ ప్రాంతంలో దొంగ ఓట్లు విపరీతంగా ఉన్నాయి, దీని మీద చర్య తీసుకోమని అంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యం. మరోవైపు ఏదైతే తిరుపతి ఈ చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా ఇది విషయం మీద ఆందోళన చేసినాడు, ఆత్మహత్యాయత్నం వరకు వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ కానీ ఏమన్నా జిల్లా కలెక్టర్ కానీ స్పందించారా? సార్, ఒకటి ఎన్నికల కమిషనర్ని కలిసాం ఎప్పుడు ఒక 5 రోజుల క్రితం. కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసినప్పుడు ప్రత్యేకంగా మేము చెప్పింది ఒకటే, రాయలసీమలో తిరుపతి రూరల్, చంద్రగిరి రూరల్లో జరిగిన దొంగోట్లు ఎక్కడా లేవు. అన్ని చోట్ల 5,000 6,000 చేసుకోవాలి, 10,000 చేసుకోవాలి. కానీ తిరుపతి చంద్రగిరిలో 1,00,000 ఓట్లు ఉన్నాయి. 2 నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు తొలగించాలని చెప్పి గట్టిగా ఆ రోజు చెప్పాము. అందుకే ఈరోజు సీరియస్గా తీసుకున్నారేమో అనుకుంటున్నాం. ఒక శుభపరిణామం ఏమంటే గిరిజ సస్పెండ్ చేశారు. కొంతమంది అధికారులకు భయం ఉంటుంది, ఇంకా అధికారులు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది చాలామందిని. ఎందుకంటే మొన్న చూసాం, నాని గారు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నించి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ రాష్ట్రం తిరుపతి చంద్రగిరిలో చాలా దారుణమైన దొంగోట్లు ఉన్నాయి. దీని మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. మేము కూడా పెద్ద ఎత్తున రేపటి నుంచి పోరాడబోతున్నాం దీని మీద. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 18 మంది అధికారుల మీద వేటు వేయనున్నట్లు సమాచారం. ఇందులో 16 మంది పోలీస్ అధికారులు ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఆ రోజు నువ్వు విధుల్లో ఉన్న 2 డిఎస్పీలతో పాటు అదేవిధంగా సిఐలు, ఎస్ఐలు కూడా మీద వేటు పడనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఈ పోలీస్ అధికారులు అప్పట్లో ఫిర్యాదు చేసిన వారి చుట్టూ తిరుగుతున్నారు, ఈ కేసుల నుంచి విత్డ్రా చేసుకోండి అంటూ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా ఏదైతే నిన్న మనము టీడీపీ అభ్యర్థి అప్పట్లో పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాకి లక్ష్మితో మాట్లాడినప్పుడు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు కూడా ఇక్కడ వచ్చి ఓట్లు వేస్తుండగా వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే ఆ ఓటర్లను వదిలేసి తనను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎంత దారుణం అంటూ కూడా ఆమె విషయాన్ని తెలియజేసింది. మొత్తం మీద ఎన్నికల నకిలీ ఓట్లు ఏదైతే ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసి మార్పింగ్ చేసి ఓటర్లకు పంచి బయట ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి వారితో ఓటింగ్ చేయించిన ఫలితం ఇప్పుడు బయటపడింది. అయితే ఈ విషయంలో ఇప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు స్పందించలేదు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా స్పందించలేదు. కేవలం ఎన్నికల కమిషనర్ ప్రకటన తప్ప ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చర్యలు కనిపించడం లేదు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.